ఇక హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతుంటే మరోవైపు స్టూడెంట్సే లక్ష్యంగా డ్రగ్స్ గంజాయిని అమ్ముతున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, సూత్రధారులు ఎవరు, ఈ కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు నగరంలోనూ శివార్లలో స్కూల్స్, కాలేజీలపై ఫోకస్ పెంచారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ సోదాలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. దాడులు ముమ్మరం చేశారు. తాజాగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాలోని 2 సభ్యుల్ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఈ ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరిలో అశోక్ కుమార్ అనే బి ఫార్మసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ డ్రగ్స్ కు బానిసై ఆ తర్వాత పెడ్లర్ గా మారాడు. మరో వ్యక్తి మైనర్ గా గుర్తించిన పోలీసులు రాజస్థాన్ లో హెరాయిన్ ను గ్రాము 6,000 రూపాయలకు కొని నగరంలో 20,000కు అమ్ముతున్నారు. 50 లక్షల విలువైన 80 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. స్టూడెంట్స్, లారీ డ్రైవర్లే వీరి లక్ష్యం. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వీరి వ్యాపారం సాగుతోంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈరోజు ఒక కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ హీరాయిన్ ఇది 80 గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే రాజస్థాన్ నుంచి వస్తోంది. వీళ్ళు 2 నేరస్తులు ఉన్నారు. ఇందులో అశోక్ కుమార్ అనే ఇతను బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తర్వాత ఇంకొక పిల్లవాడు, అతను మైనర్ ఉన్నారు. వీళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు తీసుకోవడం జరిగింది. మొదటిసారి వీళ్ళు పట్టుబడ్డారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో 50 లక్షలు వాల్యూ చేసే ఈ డ్రగ్ ఈ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ పెడ్లర్స్గా వీళ్ళు చేసిన యాక్టివిటీలో ముఖ్యంగా లారీ డ్రైవర్స్కి అమ్ముతున్నారు. అలానే స్టూడెంట్స్ కూడా వీళ్ళ ద్వారా వెళ్తున్నాయి. సిటీ శివార్లలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో పాన్ డబ్బాల్లో, కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు రహస్యంగా అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. స్కూల్ చుట్టుపక్కల 8 షాపుల్లో ఈ డ్రగ్స్ చాక్లెట్లు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థులే లక్ష్యంగా ఈ గంజాయి చాక్లెట్ల అమ్మకాలు సాగుతున్నాయని తేల్చారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కిరాణా షాపుల్లో ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతూ ఉండటం ఆశ్చర్యకరం. పోలీసు దాడుల్లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఈ చాక్లెట్లు ఇచ్చారని, తర్వాత 20 నుంచి 30 రూపాయలకు అమ్ముతున్నారని స్థానికులు, టీచర్లు పోలీసులకు తెలిపారు. ఈ చాక్లెట్లు తిన్న విద్యార్థులు గత వారం వింతగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేయడం జరుగుతుంది. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 రూపీస్ టు 30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ ముఠా డ్రగ్స్ ఎక్కడ తయారు చేశారు, వీటిలో ఇంకా ఏమైనా కలిపారా అన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఇటీవల కాలంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతూ ఉండటంతో మరికొంతమంది అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టారు.